మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలోని సిండికేట్ ఫార్మసీ సొసైటీ ప్రాంగణంలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, బీజేపీ నేత కుడుముల సుధాకర్ రెడ్డి ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పట్టణ బీజేపీ అధ్యక్షులు నున్నా సంతోష్ కుమార్, జనసేన నేత జమల ప్రసాద్, తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ, రాష్ట్ర నాయకులు దావా పెంచలరావు, టీడీపీ రూరల్ అధ్యక్షులు చౌదరి విజయ్ భాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, 2వ వార్డు కౌన్సిలర్ శివకోటారెడ్డి, రైతు నాయకులు లక్కు కృష్ణప్రసాద్, సొసైటీ కార్యాలయ మేనేజర్ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రైతులు పంట వేయకముందే ఎరువులను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, అలాగే పంట చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా నేతలు తెలిపారు. తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి రైతు సంక్షేమమే లక్ష్యంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు ఆశించిన విధంగా గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామని, రైతులు దళారుల మాటలు నమ్మి పంటను అమ్ముకోవద్దని, సొసైటీలోనే అమ్ముకోవాలని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. రైతులు కూడా అలాగే, ఎందుకంటే ఎంతో కష్టపడి పంట వేసి ఈరోజు సరే రైతు సమస్యలు అది వ్యవహారం అన్నీ ఉన్నాయి. సత్యం ఒక మంచి అవకాశం ఏర్పడింది. మీ పరిధిలో ఈరోజు ఉన్న మీ పరిధి వరకే ఆలోచించకుండా మీకు మంత్రి గారు మన లక్కీగా మన నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రిగా ఉంటాం మన అదృష్టం. ఒక్క వారి ఎండోమెంట్ వాళ్ళకే పరిమితం కాకుండా బహుశా అది కాకపోతే చేపలకు కూడా నేను అడుగు పెట్టను చెప్తున్నా. నియోజకవర్గంలో ఆయన యొక్క అభివృద్ధి ఏ విధంగా ఆకాంక్షిస్తున్నాడు అనే దానికి నిదర్శనం. అయితే ఈరోజు లక్కీగా ఒక రేట్ అయితే ఉంది, మంచి రేటే ఉంది. ఈరోజు అది ప్రైవేట్ వాళ్ళు అయితేనేది, ప్రభుత్వం ప్రకటించిన రేట్ అయితేనేది అది మంచి రేటే ఈరోజు ఉంది. అయితే ఈ రేటు రాబో రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు ధాన్యం ఎక్కడ లేదు, అసలు కటింగే ఇంకా స్టార్ట్ కాదు. కటింగ్ స్టార్ట్ అయితే ఇంకో 15 రోజులకి 20 రోజులకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి రేటు ఉండాలని, ఇందులో అంత రేటు పెరగాలని మీకు ఓపుతుంది. కొంత ఈ యొక్క ఒక 2 నెలలు, మ్యాక్సిమం 2 నెలలు, 1.5 నెలలు ఉంటుంది. ఆ 2 నెలల్లో ఇందాక మన లక్ష్మీప్రసాద్ గారు కొంత ఈ రైతుల విషయాల్లో పోరాటం చేస్తూ సమస్యలన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి, మనకంటే కూడా ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంటాయి. ఆయన అదే పనిలో ఉంటారు రోజు. కాబట్టి అటువంటి వాళ్ళ సలహా తీసుకుంటూ ఈ ఎప్పటికప్పుడు ప్రధానంగా మాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, లారీ యూనియన్ కలవాలి, మిల్లు ఓనర్స్ని కలవాలి, రామ్నాయుడిని కలుసుకోవాలి, అవసరమైతే జాయింట్ కలెక్టర్ని కూడా కలిసి దీనికి సంబంధించిన అధికారి ఆయనే కాబట్టి చేసుకుని 1.5 నెలలు బాగా కష్టపడి చేస్తే రైతులకి మొత్తం మన జిల్లా అంతా, స్టేట్ అంతా న్యాయం చేయలేము. మన పరిధి వరకు రైతులకు కొంత న్యాయం చేసే అవకాశం ఉంది. ఇవ్వాల్సి వస్తూ ఉంది.
కాబట్టి ఎకరాను సన్నకారు రైతు అయితే మటుకు దీని గుండా పాపం వాళ్ళ శ్రమే పడుతుంది కానీ వాళ్ళకి ఫలితం తినేదానికి దక్కడంలా. అన్నగారు చెప్పినట్టు మన సుధాకర్ అన్న గతంలో స్టాక్ పెట్టుకునేవాళ్ళు, వీళ్ళల్లో ఒక వడ్ల కొట్టు ఉండేది. ఈ రోజు వీళ్ళలు ఫ్యాషన్లు అయిపోయి వడ్ల కొట్లు పెట్టుకునే స్తోమత మా చిన్నప్పుడైతే మా ఇళ్ళల్లో కుట్లు వడ్లు స్టాక్ పెట్టేది, లాస్ట్ లో అమ్ముకునేవాళ్ళు. ఫలితం లాస్ట్ లో అమ్ముకున్నప్పుడు ఒక రేటు వచ్చేది. ఈ రోజు ఆ అవస్థ లేదు కాబట్టి దయవించి కూడా ఫస్ట్ ఎంత ఫిక్స్ చేస్తారో లాస్ట్ వరకు కూడా అదేను ఇవ్వవలసిందిగా కోరుతూ ఇది తెలియచేయమని చెప్పి నీ ద్వారా సొసైటీ ఇదే ద్వారా సత్యం ద్వారా తెలియజేయమని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ప్రారంభించడానికి చేసినటువంటి రైతు సోదరులు, అలాగే కూటమి నాయకులు, అలాగే అధ్యక్షత వహించిన మన పరిటాల సత్యం గారికి, అలాగే రైతు నాయకులు మన లక్కు ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఎంప్లాయీస్ కానీ, అలాగే పాత్రికేయులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ప్రియతమ మన శాసనసభ్యులు అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారు చేస్తున్నటువంటి కృషి వల్ల ఈరోజు మన ఆత్మకూరులో ఈ కేంద్రాన్ని మరి ప్రారంభించుకోవడానికి ఈరోజు మనం ప్రారంభించాం. ముందుగా ఈరోజు మనం ఈ రైతు కేంద్రాన్ని ప్రారంభించాం. అలాగే మనం చూసాం గత ఒక 4 నెలలు పంట మొదలు పెట్టినప్పుడు కనీసం యూరియా అనేది ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఎక్కడా కానీ నారు పోయకుండానే ముందుగా యూరియా ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఏ ప్రభుత్వం ఎప్పుడు గతంలో ఇవ్వాల. కానీ ఈ సంవత్సరం మన పరిటాల సత్యం దీనికి కొత్తగా నూతనంగా ఏర్పడ్డ సొసైటీ చైర్మన్ ఆ రోజు నేను ఇద్దరం కలిసి, అలాగే మా కూటమి నాయకులు అందరం కలిసి కూడా జేడీ గారికి ఆ రోజు మా వాళ్ళకు చాలామంది ఇబ్బందిగా ఉంది, వాళ్ళు పొలాల్లోకి దారులు లేక ముందుగానే డంప్ చేసుకునేదానికి అవకాశం కల్పించి ముందు మాకు యూరియా పంపాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసి మరి ఆ రోజు జేడీ గారితో మాట్లాడడం జరిగింది. అందుకని మనకు నారు పొయ్యి కన్నా ముందుగానే యూరియా పంపించి రైతులను మరి ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా సహకరించిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎక్కడే కానీ ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేసేదానికి ఛాయశక్తుల అందరం కలిసి చేశాం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు అదేవిధంగా చాలామంది చెప్పారు పెద్దలందరూ కూడా, రైతులు 4 నెలలు పండించి చివరి రోజు కొంతమంది తొందరపడి పచ్చి కోయకుండా, ఎందుకంటే పచ్చి కోసిన దానివల్ల మనమే నష్టపోతాం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ ధాన్యం బిజినెస్లో ఉన్నాను కాబట్టి గతంలో నాకు 20-25 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక ఎకరా కానీ ఒక అరెకరా పొలం ఉండోడికి అది పచ్చి ఉంటే అతని బాధ ఏంటంటే మిషన్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి మిషన్ అతనికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అతను తొందరపడి కోసే పరిస్థితి కూడా ఉంటుంది. అతను చూసుకుంటే అతన్ని కరెక్టే, మళ్ళీ మిషన్ రావాలంటే ఆ రోజు మళ్ళీ మిషన్ రావాలంటే కష్టం. అతను కోసాడు, కోసిన తర్వాత ఖచ్చితంగా మనం దాన్ని కొనుగోలు చేసేదానికి వాడు అరెకరా వాడు ఎకరా వాడు వచ్చేసి మనం దాన్ని కొనుగోలు దగ్గరికి తీసుకురాలండి. మ్యాక్సిమం 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు, 4, 5 ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్క లారీకి మ్యాక్సిమం 20 ఎకరాలు వడ్లు ఒక లోడు పంపించాలంటే 20 ఎకరాల వడ్లు కావాలి. అందువల్ల ఏంటంటే చిన్న చిన్న రైతులు నష్టపోతూనే ఉంటారు. దాన్ని మనమైతే చేయలేని పరిస్థితి. మనం చెప్పుకోవడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, అది మాత్రం ఏ ప్రభుత్వానికైనా సరే కష్టమైన పరిస్థితి. అందుకని రైతులు కూడా నేనేంటంటే అటువంటి రైతు ఖచ్చితంగా ఎండబోసుకొని మనకు గిడ్డంగులు ఉన్నాయి ఆత్మకూరులో, ఆ గిడ్డంగులు కానీ అక్కడ కానీ స్టోరేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రేటు, మద్దతు రేటు కాకుండా ఇంకా కూడా 20 నుంచి ఇప్పుడు మనం ఇచ్చింది మద్దతు రేటు 20,486 రూపాయలు ఉంది ప్రజెంట్. అయితే డంపింగ్ చేసుకుంటే మనం 30,000 కూడా అమ్మినాయి. కానీ చేసుకునే పరిస్థితి లేదు. కష్టపడే మనస్తత్వం, పండిస్తున్న రైతు కష్టపడే మనస్తత్వం లేక మనం ధాన్యం కష్టపడి పండించిన తర్వాత గిట్టుబాటు ధర దానికోసం కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చాలా మంది గతంలో పంట వీధి కానీ మన ఆత్మకులో చాలా మంది అక్కడే కళాల్లోనే ఆరబెట్టి మొత్తం అన్ని గోడంలో తోలేవాళ్ళు. అప్పుడు గోడంలో తోలితే దానికి 70% మనకు లోన్ కూడా ఇచ్చేవాళ్ళు ధాన్యానికి. మనం ఏం నష్టపోవాల్సిన అవసరం కూడా లేదు ఏఎంసీలో. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఏ రైతు కూడా పని చేస్తే మనకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ ధాన్యం ఉన్నప్పుడు మిల్లర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ జమ్ము శాతం ఎక్కువని లారీలు పంపించడం లేట్ అయిన దానివల్ల ఆ ధాన్యం కొద్దిగా వేడి వచ్చినా నెమ్ము శాతం ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ మనం నెమ్ము శాతం ఇక్కడ వేసి పంపించినా
అక్కడ మాత్రం ఆ మిల్లర్స్ మాత్రం 2% కానీ 3% కానీ ఎక్కువ చూపిస్తారు వాళ్ళు ఆ విధంగా చూపించి, అలాగే ఎక్కువ మళ్ళీ ఆరిపోయినా కానీ ఈ డ్రై సరుకు అయిన వల్ల రైస్ కాలేదు, ఈ ఎక్కువ నూకలు వస్తున్నాయి, మాకు 80% మాకు ఉండాలని చెప్పి రైస్ని కూడా మళ్ళీ అడుగుతారు వాళ్ళు. దానివల్ల కూడా కటింగ్ పెట్టి మిల్లర్స్ దీన్ని చాలా వరకు రైతులు వెనుముక అయిన ఈ రైతును వాళ్ళే ఎన్నుపోటు పొడిచేది. కానీ జనాభా ప్రజలందరూ కూడా అనుకుంటారు ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, కానీ చేయలేదు, విధమైన పరిస్థితి. ఎన్ని మిల్లర్స్ కూడా వాళ్ళందరూ మనం ఎంత చెప్పినా కానీ రైతు తీసుకుపోయి ఆడ పెట్టిన తర్వాత అతను ఎంతో అంతకు అమ్ముకొని రావాలంటాడు, ఎందుకంటే బాలు కట్టలేడు. ఒకరోజు ఆగితే దానికి లారీ వేకెన్సీ ఛార్జీ అంటారు, తర్వాత లేబరు, అన్ని ఇబ్బంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే దీని మీద 20,400 ఉన్నా 23,000 రూపాయలు, 22,000, 24,000, మొన్న స్టార్టింగ్ లో అయితే 25,000 కూడా అమ్మినాయి. ఈ క్రమేణా ఒకసారి ఎప్పుడైతే రైతులు పండిన పంట ఒకసారి ఎప్పుడైతే కోత వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మిల్లర్స్ కూడా తగ్గిస్తారు. వీటన్నిటికీ మనం కూడా జాగ్రత్త పడి ఎండబోసుకొని మనం కానీ స్టోరేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు రైతుకు మాత్రం గిట్టుబాటు ధర వస్తుంది. అది చేయాలి. లేదంటే ప్రభుత్వాలే దీన్ని పచ్చి వడ్లే అంటే కోసిన ఆ వడ్లే డైరెక్ట్ గా మిల్లర్స్ కు అమ్ముకునేదానికి అవకాశం మన మంత్రివర్యులు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీసుకుంటే రైతు ఖచ్చితంగా అతనికి రైతుకు నష్టపరిహారం కానీ నష్టం వచ్చే పరిస్థితి ఉండకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో ఒక సవర్ బంగారం ఎంత ఉందో ఆ విధంగా ఒక పుట్టి వడ్లు రేట్లు ఉన్నాయి గతంలో 20 సంవత్సరాల క్రితం అందరికి తెలుసు. ఇవాళ గోల్డ్ చూస్తే లక్షల్లో పోయింది, వడ్లు చూస్తే 20,000, 15,000, 16,000 కూడా అనే పరిస్థితి ఉంది. మనం ఏం చేయలేక పరిస్థితులు పంట కూడా తగ్గించుకొని ధాన్యం ఎక్కువ ధాన్యాన్ని మనం తగ్గించుకొని మెట్ట ప్రైజులు వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే ఈ విధంగా నష్టపోకూడదని. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదని చాలా మంది అంటారు. అది కరెక్ట్ కాదు. మనం పండించే పంట మగాని తప్పక మెట్ట బ్రహ్మాండంగా ఇప్పుడు ఏటెమిడి పొలాలన్నీ కూడా మెట్టపైలు వేసుకోవడానికి అవకాశం ఉంది. అయినా సరే రైతు ఏంటంటే ఈజీగా పండే పంట అని చెప్పి మరి వరి నాటి మనం నష్టపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వేరుశెనగ, మొక్కజొన్న ఇవన్నీ కూడా వేసుకొని మనం ధాన్యాన్ని ఎంత తగ్గించుకొని మిగతా పంటల మీద పోతామో ఆ రోజే రైతుకు నిజంగా గిట్టుబాటు ధర అనేది పెంచుతారు. మ్యాక్సిమం 30,000 రూపాయలు మనకు కానీ మద్దతు రేటు ఉంటే అప్పుడు 25,000, 26,000 మిల్లర్స్ కొంటారు. దళాల దగ్గర కూడా కొనేదానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ శాతం మద్దతు రేటు పెంచుకోవాలా, ప్రతి సంవత్సరం పెంచుకునేదానికి అవకాశం కలపాలా. ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మన ఎమ్మెల్యే కావచ్చు, మన మంత్రులు అంతా కూడా పోయి చెప్పుకుంటే పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది, ముఖ్యమంత్రులు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కింది స్థాయి నుంచి రైతులు పడే కష్టాలన్నీ కూడా పూర్తిగా అవగాహన అనేది వాళ్ళకు కూడా ఉండదు. మనకు ఉన్నటువంటి మంత్రులు అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, పిఏలు ఉన్నారు, ఓఎస్డీలు అంతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెప్పి దీన్ని రైతులను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.